తెలుగు సినీ పరిశ్రమల్లోని ప్రముఖులు కార్యాలయాలపై 4 రోజులుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. 55 మంది అధికారులు 4 బృందాలుగా విడిపోయి ఒకేసారి అన్ని ప్రాంతాల్లో సమన్వయంతో వీటిని చేపట్టారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మైత్రి మూవీస్, నెక్కంటి శ్రీధరు, మ్యాంగో మీడియా, రామ్ తదితరి కార్యాలయాలపై ఇళ్లలో ఈ దాడులు జరుగుతున్నాయి. వీటితో పాటు ప్రముఖ దర్శకులు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి పత్రానికి కులంకుశంగా పరిశీలిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐటీ అధికారులు ఎంతో పకడ్బందీగా దాడులు నిర్వహించడంతో పాటు అన్ని అంశాల్ని, ప్రతి రూపాయిని కులంకుశంగా పరిశీలిస్తున్నారు. కొన్నాళ్లుగా పరిశ్రమలో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. తమకు ఇన్ని కలెక్షన్లు వచ్చాయంటూ పోస్టర్లు ప్రకటిస్తున్నారు. ఆదాయపు పన్ను కట్టే సమయంలో మాత్రం ఈ ప్రకటనలు భిన్నంగా ఆదాయాన్ని చూపేస్తున్నాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా జూలు విదిల్చారు. 4 రోజులుగా జరుగుతున్న సోదాలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, తర్వాత టార్గెట్ హీరోలెవరని తెలుస్తోంది. వీరిలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇళ్లపై దాడులు ఉండవచ్చనే అభిప్రాయం వినపడుతోంది. ఈ ముగ్గురు వందల కోట్ల రూపాయలతో పారితోషికాన్ని పొందుతున్నారు. అందుకు భిన్నంగా ఆదాయపు పన్ను కడుతుండటంతో వీరిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు మూవీ గాసిప్స్. అందుకు భిన్నంగా ఆదాయపు పన్ను కడుతుండటంతో పాటు వీరిపై ప్రత్యేక దృష్టి సారించారు.